సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే హైకమాండ్తో చర్చించారు రేవంత్ రెడ్డి. ఈ నెల 4న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రివర్గ విస్తరణకు ముందే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ల పేర్లను ఖరారు చేస్తూ రాజ్ భవన్ కి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం రాజ్ భవన్ లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైల్, మంత్రివర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ కి చోటు దక్కే అవకాశం. ఇక మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ కు స్థానం దక్కే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు పరిశీలనలో ఉంది. ఇక మరోవైపు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ లో చేరితే ఆయనకు అవకాశాలంటూ ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి కేబినెట్ లో చోటు దక్కనుంది. కోదండరాంకు విద్యా కమిషన్, పోచారంకు వ్యవసాయ శాఖ కమిషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. రేపు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ రోజు రాత్రే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అధికారుల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మంత్రి పదవులు ఎవరెవరు లభిస్తాయన్న ఆశ కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 18 మందితో ఉండాల్సిన మంత్రివర్గ కూర్పు కేవలం సీఎంతో సహా 12 మందితోనే ఉంది. ఇంకా 6 మంత్రి పదవులు భర్తీ చేయాలి. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీలో చేరిక అంశం కూడా ఈ రోజు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఈ మంత్రివర్గ విషయంలో ఒక 4 మంత్రి పదవులు మాత్రమే భర్తీ చేస్తారని చెప్పి మిగతా 2 కొద్ది కాలం పాటు పెండింగ్ లో పెడతారని కూడా చర్చ జరుగుతా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రక్రియ కూడా ఇంకా పూర్తి కాలేదు. నిన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో కూడా చాలాసేపు భేటీ అయ్యారు. ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసి పంపింది గవర్నర్ కు కోదండరాం పేరు, అమీర్ అలీ ఖాన్ పేర్లు. అయితే వాటితో పాటు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని బిల్లుల విషయంలో, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ పైన కూడా నిన్న గవర్నర్ తో చాలాసేపు చర్చించడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ ఢిల్లీ పర్యటనలో మాత్రం మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి చోటు కల్పించే అంశంపై గత 4-5 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ మళ్ళీ ఒకసారి క్యాబినెట్ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ కూడా పూర్తి చేసేందుకే ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ రాత్రికి కానీ లేదంటే రేపు ఉదయం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం ఇవాళ రాత్రికే ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే ప్రధానంగా కేబినెట్ లో నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అదే ఎస్టీ సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా మంత్రి పదవి లభించొచ్చని చెప్పి ఒకవైపు చర్చ జరుగుతా ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, లేదంటే ఎర్మ బొజ్జు, ఈ 2 తర్వాత వివేక్, వీళ్ళ ముగ్గురు మధ్యలో కూడా చర్చ జరుగుతా ఉంది. అదేవిధంగా నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పనిచేశారు, ప్రస్తుతం ఎమ్మెల్యే, పిసిసి కోశాధికారిగా ఉన్న సుదర్శన్ రెడ్డికి కూడా మంత్రి పదవిలో చోటు కోసం ఆయన కూడా ఎదురు చూస్తున్నారు. ఇది హైదరాబాద్, రంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు లేకపోవడం కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు ఖచ్చితంగా మాకు ఈసారి మంత్రి పదవి లభిస్తుందని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు. హైదరాబాద్ లో మాత్రం ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అయితే హైదరాబాద్ లో ఇప్పటికే ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన దానం నాగేందర్, ఎమ్మెల్యే గెలిచిన దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ లోక్సభ సభ్యులుగా కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తారనేది అప్పుడు హామీ ఇచ్చారనేది ఒక చర్చ జరుగుతా ఉంది. మరోవైపు యాదవ సామాజిక వర్గానికి చెందిన హైదరాబాద్ లో పేరున్న నేతగా ఉన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం శాసనాల ఎమ్మెల్యేగా మొన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు. అతను కూడా తీసుకొని మంత్రి పదవి ఇవ్వాలా లేదు, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులు అని చెప్పి ఒక రకంగా చర్చ జరుగుతూ ఉంటే మళ్ళీ వీళ్ళకి ఎట్లా ఇస్తారనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక మా ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత మహబూబ్నగర్ సభలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ముదిరాజు సామాజిక వర్గాన్ని చూసుకుంటే మహబూబ్నగర్ నుంచి వాకిటి శ్రీహరి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అయితే అతనికి కాకుండా ఎమ్మెల్సీ కూడా మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఎమ్మెల్సీ కూడా ఇవ్వచ్చు కదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ గతంలో చెప్పడం జరిగింది. అయితే ఎమ్మెల్సీగా ప్రస్తుతం వరంగల్ జిల్లా నుంచి మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ బీఆర్ఎస్ లో ఉన్నారు. అతను కాంగ్రెస్ పార్టీ చేస్తారు, అతనికి మంత్రి పదవి లభిస్తుందని కూడా ఒక రకంగా చర్చ జరుగుతా ఉంది. ఈ విధంగా మంత్రివర్గ విస్తరణ కూర్పు ఉండొచ్చు. నలుగురు మంత్రి పదవులే పూర్తి చేస్తారా, మొత్తం 6 పూర్తి చేసి పూర్తి స్థాయిలో బడ్జెట్ సమావేశాలకు వెళ్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ నెల 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఆనంద్.
రామరి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్లో చేరుతున్నట్టుగా కూడా, ఒకవేళ కాంగ్రెస్లో చేరితే మంత్రి పదవి దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ఆయన కాంగ్రెస్ లో చేరితే మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తేనే చేస్తారు. ఎందుకంటే గతంలో ఆయన గత టీడీపీ చంద్రబాబు నాయుడు ఆయన నుంచి ఎన్టీఆర్ ఆయన నుంచి కూడా ఆయన మంత్రులుగా చేసుకుంటూ వచ్చారు. చాలా సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకుడు కూడా కావాలి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానం నాగేంద్ర, ముఖేష్ గౌడ్లు హైదరాబాద్ బ్రదర్స్ లాగా పేరు తెచ్చుకున్న నాయకులు. ఇద్దరు కూడా మంత్రి పదవులు, అప్పుడు హైదరాబాద్ నుంచి ఇద్దరికి కూడా మంత్రి పదవులు లభించాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో కేవలం తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా హోంమంత్రి మహమూద్ అలీ, కొన్ని రోజుల పాటు పద్మరావు గౌడ్ కూడా మంత్రి పదవులు లభించాయి. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లో రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకుడు కావాలంటే ఖచ్చితంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నాయకుడు, దానం నాగేంద్ర లాంటి నాయకుడు కూడా అవసరం అని చెప్పి పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అటు యూపీ అధినేత, యూపీ సమాజ్వాదీ పార్టీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్ తో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక మంచి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలోనే ఈ చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ ఇప్పుడే ఇస్తారా, కొద్ది రోజులు ఆగి తీసుకొని మంత్రి పదవి ఇస్తారా, ఇస్తే మంత్రి పదవి ఏ మంత్రి పదవి ఇస్తారో ఆయనకు తగ్గ పోర్ట్ఫోలియో ఇస్తారని మాత్రం చర్చ జరుగుతూ ఉంది. అందుకని ఈ రోజు కేవలం నలుగురితోనే మంత్రి పదవులను విస్తరణ చేస్తారా, లేదు మొత్తం పూర్తి స్థాయిలో 6 తీసుకొని మంత్రి పదవులకు విస్తరణ చేస్తారని మాత్రం ఏది ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం కనబడలేదు. ఆనంద్, థ్యాంక్ యూ రామ్.